ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందుంటారు. ప్రజల్లోకి వెళ్లి సమస్యలు వినడమే కాదు, వాటి పరిష్కారం కోసం అధికారులను పరుగులు పెట్టిస్తుంటారు. హామీలను వెంటనే నెరవేరుస్తున్నారు. ఇవన్నీ మరొక ముందే మరోసారి వేగంగా స్పందించి మరోసారి వార్తల్లో నిలిచారు పవన్ కళ్యాణ్. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేగంగా స్పందించి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల భారత అంధ మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కలిసినప్పుడు టీం కెప్టెన్ తమ ఊరికి రోడ్డు లేదని చెప్పారు. సాయంత్రానికల్లా రోడ్డు మంజూరు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే తరహాలో స్పందించారు. నిమిషాల్లోనే రోడ్డు మంజూరు చేసి దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అనిపించుకున్నారు. మంగళగిరి వేదికగా జరిగిన కానిస్టేబుల్ నియామక పత్రాల ప్రధాన కార్యక్రమంలో ఓ కానిస్టేబుల్ తమ ఊరికి రోడ్డు వేయాలని కోరాడు. ఆయన సమస్యపై స్పందించిన పవన్ నిమిషాల వ్యవధిలో రహదారి మంజూరు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవరపల్లి పంచాయతీలోని తెరుములబండకు చెందిన లాకే బాబురావు అనే యువకుడు కానిస్టేబుల్గా నియామకం అయ్యాడు. ఈ క్రమంలోనే జరిగిన నియామక పత్రాల ప్రధానోత్సవంలో లాకే బాబురావు తన సక్సెస్ స్టోరీ వివరించారు. ఈ సందర్భంలోనే తమ గ్రామానికి రోడ్డు వేయించమని సీఎం చంద్రబాబును కోరాడు. దీంతో సీఎం చంద్రబాబు ఈ బాధ్యతను వేదికపై ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అప్పగించారు. దీంతో అక్కడికక్కడే స్పందించారు పవన్ కళ్యాణ్. బాబురావు చెప్పిన వివరాల మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించడంతో పాటు అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆగమేఘాల మీద కదిలిన యంత్రాంగం తిరుమల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు 2 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మాణానికి 2 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు రూపొందించారు. ఇక అనంతరం అల్లూరు జిల్లా కలెక్టర్ పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఈ రకంగా ఆ సభ ముగిసేలోగా రోడ్డు మంజూరు చేశారు పవన్. అంతేకాదు, ఇటీవల పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని శారదా జిల్లాలో పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్కు పవన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కంప్యూటర్లు, పుస్తకాలు ఇస్తామని మాట ఇచ్చారు. అటు తర్వాత చెప్పినట్లుగానే 10 రోజుల్లోనే స్కూల్ విద్యార్థులకు అందరికీ కంప్యూటర్లను, పుస్తకాలను అందజేశారు. డిప్యూటీ సీఎంగానే కాకుండా సినీ రంగంలోనూ తనదైన మార్కు కనబరుస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే ఇటీవల ఓజీ డైరెక్టర్ సుజిత్కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్తో పంచుకున్న సుజిత్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక తను చిన్నతనం నుంచి పవన్ అభిమానినని, అలాంటి వ్యక్తి నుంచి నేను గిఫ్ట్ అందుకున్నా నాకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది అన్నారు ఆయన. నా ఓజీ పవన్ ప్రేమ, ప్రోత్సాహం ఎప్పటికీ మరువలేనివి. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానంటూ పేర్కొన్నారు. ఇక ఈ కారు ప్రైజు ₹1,00,00,000 పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ విధంగా సినీ రంగంలోనే కాదు, ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తారు. పవన్ చేస్తున్న గొప్ప పనులపై ఆయన అభిమానులే కాదు, రాష్ట్ర ప్రజలంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.